నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రాజమానం. ఈశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రాజమానం. యశోదాభియోలుకలాబ్ధవమానం పరామృష్టమాత్యంతాతో దృత్య గోప్య. యశోదాభియోలుకలాబ్ధవమానం పరామృష్టమాత్యంతాతో దృత్య గోప్య. హరే కృష్ణ. దామోదరాష్టకము ఇది కృష్ణ ద్వైపాయన వ్యాసుడు రచించినటువంటి పద్మపురాణం నుంచి తీసుకోబడింది. ఇది కార్తీక మాసం లేదా దామోదర మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దామోదరాష్టకాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఇది యాక్చువల్గా సత్యవ్రత ముని చేత రచించబడింది అన్నమాట. ఇది శాశ్వతమైన ఉనికి కలవాడు. భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, అలాగే శాశ్వతమైన ఉనికి అనమాట. ఇది ఈరోజు ఉండి రేపు పోయేది అట్లా కాదు, ఎప్పటి నుంచో గోలోక బృందావనంలో అలాగే ఉంటాడు ఎప్పుడు కూడా. పరమ జ్ఞాన స్వరూపుడు అనమాట. ఈ సృష్టి మొత్తానికి కూడా జ్ఞానం ఆయన దగ్గర నుంచే వస్తూ ఉంది అనమాట. మరియు పరమానంద స్వరూపుడు, అందుకే భగవంతుడిని ఆనంద నిలయం అని కూడా అంటారు అనమాట. సుఖ దుఃఖాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఆనందం అనేది అంత సులభంగా రాదు. కాబట్టి భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు భగవంతుడు మనకు ఆనందాన్ని ప్రసాదిస్తాడనమాట. సొరచేప ఆకృతిలో ముందుకు వెనకకు ఊగుతున్న చెవి లోలాకులు కలిగి ఉన్నవాడు. ఆయన చెవుల్లో లోలాకులు ఉంటాయి, అవి సొరచేప ఆకారంలో ఉంటాయట. ఆయనకు ఈ చెక్కిళ్ళ మీద తగులుతూ ఉంటాయి కదా, ఇలాగా ఆ తగిలిన చోట ఎర్రగా పోతుందంట. ఎందుకు ఎర్రగా పోతాయంటే ఆ లోలాకులు ఉన్నాయి కదా, అవి కృష్ణ భావన ఒకటే ఆయన కంటిన్యూగా ముద్దు పెట్టుకుంటానే ఉంటాయంట. అందువల్ల అక్కడ తగిలిన చోట కొంచెం ఎర్రగా కందిపినట్టు పోతుందంట. అంత ఇష్టం, అందరికీ ఇష్టమే. సృష్టి మొత్తానికి కృష్ణ భావుడు అంటే అంత ఇష్టం అనమాట. ఎందుకంటే అంత అందంగా ఉంటాడు, అంత దయామయుడు. దివ్యధామమైనటువంటి గోలోకంలో ఎంతో సౌందర్యవంతముగా ప్రకాశించేటువంటి వాడు. మనకు ఈ 14 లోకాల తర్వాత వైకుంఠ లోకాలు, దాని తర్వాత పైన గోలోకాలు అనమాట ఉంటాయన్నమాట. అవి ఒక లోకం కాదు, గోలోకాలు అంటారనమాట. అక్కడ ఎంత అందంగా ఉంటారంటే గోలోకాలన్నీ కూడా గురుదేవులు చెప్తా ఉంటారు. అక్కడ లోకాలన్నీ ఒక లోకంలో అప్పుడే పుట్టిన ఒక సంవత్సరం పిల్లవాడు మాదిరిగా అక్కడే అలాగే ఉంటాడు ఆ లోకంలో. ఇంకొక లోకంలో 2 సంవత్సరాల పిల్లవాడు ఉంటే ఎలా ఉంటాడు అలా ఉంటాడు. ఇంకొక సంవత్సరంలో 3 అంటే ఆ సంవత్సరం టైంలో ఉండే లీలలన్నీ చేస్తూ ఉంటారు అక్కడ ఆ టైంలో. అక్కడ అలా ఎప్పుడు నిత్య లీలలు అనమాట, ఎప్పుడు కూడా నిత్య లీలలు అనమాట. అలా చేస్తూనే ఉంటారని కూడా కొందరు చెప్తారనమాట. ఈ విధంగా అంటే మొత్తానికి గోలోకాలన్నీ ఒక లోకం కాదు, కంటిన్యూగా చాలా లోకాలు, రకరకాల లీలలు ఎప్పుడు చేస్తూనే ఉంటారనమాట కృష్ణ భగవానుడు. అక్కడ దివ్య లీలలు అనమాట అవి. యశోదామాత చిలుకుతున్న వెన్నకుండను పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించటమే అపరాధం చేయుటచే భయపడి చక్కరోలుపై నుండి దుమికి వేగముగా పరుగెత్తున్నటువంటి వాడు. గోపికలందరూ కూడా వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా ఇంట్లో వెన్న దొంగిలించినాడు, వెన్న దొంగిలించాడు అని చెప్పేసి. మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని అన్నప్పటికీ కూడా, మీ ఇంట్లో కూడా ఒకసారి జరుగుతుందిలే అని అన్నప్పుడు, ఒకసారి యశోదమాత పాలు పొంగుతూ ఉంటే కృష్ణ భగవానుడికి స్తన్యం ఇస్తూ ఉండేటప్పుడు వేరే పక్కన ఇంకో చోట పాలు పొంగుతూ ఉంటే ఆయన పక్కన దించేసి పొంగకుండా చేయడానికి ఆమె ఎప్పుడైతే వెళ్ళిందో కోపం వచ్చేసి, నన్ను పాలు తాగుతూ ఉంటే వెనక్కి తీస్తావు అనేసి ఆ పక్కన ఉండే రాయి తీసుకొని ఆ మజ్జిగ జిలికేటువంటి కుండనంతా పగలగొట్టేసి అందులో ఉండే ఆ వెన్నను తీసుకెళ్ళి పక్కన పాత రోలు ఉంటే రోలు మీద ఎక్కి కోతులు కన్నీ పంచుతా ఇలా చాలా చిలిపి చేష్టలు చేస్తాడనమాట భగవంతుడు. అలాంటి దివ్యమంగళ స్వరూపుడికి నా వందనాలు చెప్తూ, అతని కంటే వేగంగా వెంబడించిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవదేవుడైనటువంటి శ్రీ దామోదరకి నా వినయపూర్వక ప్రణామములు. దామోదర అంటే నడుముకు తాళ్ళు కట్టిన, దాము అంటే తాడు అనమాట, నడుముకు తాడు కట్టేసి ఉంటారు, ఆయన దామోదరుడు అనమాట. పట్టుకోవాలని చెప్పేసి యశోదామాత ఎంతగానో ప్రయత్నిస్తుంది, చిక్కడు, ఇంకా అలసిపోతుంది, పరిగెత్తి అందరూ నవ్వుతూ ఉంటారు, నువ్వు ఏడ పట్టుకుంటావు, మమ్మల్ని నుంచే కాలేదు, నువ్వు ఏడ పట్టుకుంటావు అన్నట్లుంటే, అప్పుడు పాపం వాళ్ళ అమ్మ ఎంతగా అలసిపోతుంది అని అనేసి అప్పుడు ఆయన వాళ్ళ అమ్మ మీద దయతో అప్పుడు మళ్ళీ చిక్కుతాడు అనమాట. చిక్కినప్పుడు ఆమె
ఆయన్ను కట్టేయాలని చూస్తుంది. ఎంత కట్టేసినా ఒక బెతుడు తక్కువే వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ అందరూ నవ్వుతూ ఉంటారు. ఫైనల్గా మొత్తానికి అమ్మ యొక్క బాధను చూసి ఆమె యొక్క ప్రేమకు లొంగిపోయేసి సరే ఇప్పుడు కట్టు అంటాడు. అప్పుడు కట్టుబడతాడు అనమాట. అది అది ఆయన అనుకుంటేనే కట్టుబడతాడు, కానీ ఇంకెవరన్నా ఆయన్ను బలవంతంగా కట్టేయాలంటే ఎవరు కట్టేయలేరు అనమాట. అది అనమాట అక్కడ. అయితే ఎవరైతే ఈ లీలలు వింటూ ఉంటారో భగవంతుడు తను కట్టుబడినట్టు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ లీలలు వింటూ ఉంటారో వాళ్ళ యొక్క కర్మబంధాలన్నీ కూడా తొలగించేస్తాడంట. మనం అన్ని రకరకాల కర్మబంధాలతో చిక్కుబడి ఉన్నాం అనమాట. ఆశా పాశ శతైర్బద్ధ అని అనేక వేల రకాలటువంటి ఆశలు కోరికలతో నిండిపోయి ఉన్నాం అనమాట. మనం వాటిల్లో నుంచి బయటపడే దానికోసంగా ఎప్పుడైతే ఈ ఉలూకుల బంధనం అని అంటారనమాట. ఇది ఎవరైతే ఈ దామోదరం యొక్క లీలను వింటారో వాళ్లకు ఆ కర్మబంధాలు అనేటివి తొలగిపోతాయి అనేసి మనకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మనం ఈరోజు ఈ మొదటి శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాము. రేపు ఇంకొక 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. హరి బోల్, హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా దామోదరికి జయ. దామోదర అష్టకానికి జయ. టైగోర్ ప్రేమానందే హరి హరి బోల్.